ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. రే కార్తిక్ రా. ముందర నుంచి చూస్తున్నాను, వీడి కార్డు ఎంత అసలు తాగేసే కోపంలో ఏమన్నా కొట్టేసి ఉంటుంది, అందుకే ఇలా పడి ఉన్నాడు ఇక్కడ. రూమ్ లో పడేద్దానంట్రా. ఇప్పుడే అందిన తాజా వార్త. వైజాగ్ సిటీలో డాల్ఫిన్ పూల్ దగ్గర ఒక మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే దీని వెనుక ఉన్న కారణం పరీక్షల ఒత్తిడి అని న్యాయస్థానం నిర్ధారించింది. ఏంట్రా వాళ్ళని చర్చలా కొట్టావు? దాని గురించి వదిలేం చెప్పానా? ఏంట్రా సైకిల్ చేస్తున్నావు? ఎక్కువ చేస్తే నిన్ను కూడా చంపేస్తా. ఇక్కడ బాగానే ఉంది అంతా, నాకేంటి అంతా సూపర్. సంతోష్. హే నమస్తే. దా సెట్టింగ్ చేద్దాం. వేద్దాం. నేను బయటికి వెళ్తున్నాను, మీరే చూసుకోండి. ఓకే సార్. హాయ్, ఏం చేస్తున్నావు? ఖాళీ. నువ్వు? బాగున్నా. బాగా వేడిగా ఉంది కదా? టవల్ ఏంటి ఒప్పగా ఉంది? ఎన్ని రోజులైంది రౌతికి? ఎన్ని రోజులు ఇలా ఫోన్లో సరదాగా వచ్చి మీటింగ్ పెట్టుకుందామా? ఎస్ ఎస్. అప్పుడే అయిపోయింది. అయినా 2 months ఇంత మంచి ఫ్రెండ్ అవుతాను అనుకోలేదురా. బీటెక్ కంప్లీట్ అయింది కానీ జాబ్ రాలేదు. నా హోటల్లో జాయిన్ అయిపో, జీతంతో పాటు జీతం కూడా ఇస్తాను. నీ హోటల్కి దన్నం రా, దన్నం. జీడిపప్పేదిరా. జీవితం జాంపండ్ అయినప్పుడు జీడిపప్పు అడగకూడదు. ఈ ముంగుపప్పు తెచ్చా, ఈ మందు తాగి ఈ పచ్చడి నాకేవంటే అంశానందనే కనిపిస్తుంది. ఏంటంటావు? ఈ ముంగుపప్పు నువ్వు తిని నాకు ఆ జీడిపప్పుతే. జీతం మొత్తం జీడిపప్పుకి ఎడితే నాకు గోచిలో కంటే మిగులుతుంది. అంటే కాసేపు ఉండు కనిపిస్తుంది. వాటర్ కలుపుకోరా. వెనకటికి నీలాంటోడే ఆరాటం పెళ్లి కూడా కాగలేక పేరెంటాన్ని ఎత్తుకెళ్ళాడంట. ఛీ, నమస్కారం. చిన్న మీటింగ్ పెట్టుకోవాలి. ఒక టేబుల్ ఉంది, 2 hours-కి 200 అవుద్ది. అదే 2 hours-కి ఓకే సార్. ఇవ్వండి. పెద్ద మీటింగే. ఓకే సార్.
ఐడీస్ ఈ నెంబర్కి పంపించండి. ఓకే సార్. దిస్ ఈజ్ యువర్ రూమ్ సార్. దిస్ ఈజ్ యువర్ రూమ్ సార్. 1 minute సార్. దిస్ ఈజ్ యువర్ రూమ్ సార్. దీస్ ఆర్ యువర్ కీస్ సార్. హ్యావ్ ఫన్ సార్. లైట్ ఆఫ్ చేస్తావా? ఎప్పుడు మాంతారా ఇలా ప్రైవేట్ వీడియోస్ తీయడం? నువ్వు దమ్మానేమంటే మానేస్తావా? ఎవడ వీక్నెస్లు ఆడుకుంటాయిరా. సర్లే, నా వీక్నెస్ కోసం వెళ్తున్నా. నీకు తనంరా బాబు. ఇక్కడ పక్కనే డాల్ఫిన్ పూల్ అంటే వెళ్దామా? భయ్య చెప్పు. ముందు లైట్ ఆఫ్ చేయి, అప్పుడు చెప్తాను. వీడియోస్ రికార్డ్ చేసావా? చిల్లిపి అన్నీ చెప్పేస్తారు. మరి ఎక్కడున్నావురా నువ్వు? చెప్పేస్తారు. నీకు చీకటి అంటే ఇష్టం కదా. దా చీకట్లోనే మాట్లాడేసుకుందాం. నేను వస్తున్నానండి. అరే నీకు అర్జెంట్గా ఒక నెంబర్ పెడతాను, నాకు ఎక్కడ లైవ్ లొకేషన్ పెట్టా. హే యూ, వీడియోస్ డిలీట్ చేయి. నువ్వేం పీకలేవు. ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి మరి చంపేస్తా. సరే హలో సార్, సిటీకి దూరంగా ఉన్న అడవిలో ఒక డెడ్ బాడీ కనిపించింది. ఒక నిమిషం. అవునా, నేను వస్తున్నా. సర్ప్రైజ్. నువ్వు అవుతావు సర్ప్రైజ్. మాయా అక్కడ. బాడీని చూస్తుంటే సూసైడ్లా ఉంది. సూసైడ్ ఇలా చేసుకుంటారు. సెల్ఫ్ గార్డ్ అంటే ఇలా చూడు, షర్ట్ కూడా చిరిగే ఉంది. ఖచ్చితంగా మర్డరే. ఫుట్ ప్రింట్స్ కూడా ఎక్కువ లేవు. అయితే మర్డర్ ఇక్కడ జరగలేదంటావా? సరౌండింగ్స్ మొత్తం వెతకాలి. ఓకే మాయా.
గుడ్ మార్నింగ్ సార్. ఓ షిట్, బాడీని టచ్ చేయకు, దూరంగా ఉండి. ఎవరు నువ్వు? శాంపిల్స్ కంటామినేట్ అయిపోతాయి, వెళ్ళదు. మావయ్య క్లూస్ ఏం దొరకలేదు. రా, వచ్చే. మీరు ఇక్కడ ఆగండి. గుడ్ మార్నింగ్ సార్. కాజ్ ఆఫ్ డెత్ ఏమంటారు సార్? సార్, కాజ్ ఆఫ్ డెత్ ఈజ్ డ్యూ టు మల్టిపుల్ స్టాబ్ ఇంజురీస్. బట్ ఈ కేసులో ఇంజురీ ప్యాటర్న్ చాలా పెక్యులర్గా ఉంది. అబరేషన్స్, కంటూజన్స్, ఇన్సిషన్స్ అండ్ మల్టిపుల్ స్టాబ్ ఇంజురీస్ ఉన్నాయి. మేనర్ ఆఫ్ డెత్ ఏమై ఉంటుందంటారు? క్లియర్ కట్ కేస్ ఆఫ్ హోమిసైడ్. ప్రిలిమినరీగా మేము అదే అనుకుంటున్నాం సార్. బట్ ఇక్కడ నేను మీకు ఇంకో విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మేబీ ఇట్ ఈజ్ మై థియరీ. చెప్పండి సార్. పదండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్, ఇవి ఒక సింగిల్ వెపన్తో చేసిన ఇంజురీస్ అయితే కాదు, ఖచ్చితంగా మల్టిపుల్ వెపన్స్ చూస్ చేశాడు. ఫర్ సపోజ్ ఈ ఇంజురీ చూడండి, ఈ ఇంజురీ చూడండి, ఒక స్టాబ్ ఇంజురీ, ఒక షార్ప్ ఎండ్, ఒక బ్లంట్ ఎండ్. సో ఇది ఒక నైఫ్తో చేసిన ఇంజురీ. అబ్డోమన్ మీద సిమిలర్ ఇంజురీ ఉంది. ఇలాంటి ఇంజురీయే మొత్తం 3 చోట్ల ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, చంపే ముందు చాలా టార్చర్ చేసి చంపాడు. అయితే మీ ఒపీనియన్ ఏంటంటారు? ఒక కామన్ మ్యాన్ ఇలా చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. మేబీ ఒక సర్జికల్ ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు. ఒక డాక్టర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? కన్ఫర్మ్గా చెప్పలేను, ఎందుకంటే ఈ రోజుల్లో యూట్యూబ్ చూసి కూడా మర్డర్స్ చేస్తున్నారు. మేబీ ఒక మెడికో కూడా అయి ఉండొచ్చు. కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా ఒక సైకోలా అనిపిస్తుంది ఈ ఇంజురీ ప్యాటర్న్ చూస్తుంటే. అయితే ఒక సైకోపన్ అంటారా? ఒకరు అని నేను కన్ఫర్మ్గా చెప్పలేను, ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెపన్స్ యూజ్ చేశారు. ఒక నైఫ్, ఒక నెయిల్, ఒక ఫోర్క్. సో మేబీ మల్టిపుల్ పర్సన్స్ కూడా అయి ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏడిడు? అటు వెళ్ళాను మాయా. నీళ్ళు పెట్టుకున్నంత మాత్రాన నమ్మడానికి లేదు మాయా. అది సరే, నిన్నంతా ఎక్కడున్నావు? ఎప్పటిలాగే ఈవినింగ్ దాకా కలిసి తిరిగాను సార్. హోటల్లో కొత్త కప్పలు వచ్చారని వెళ్ళిపోయాడు సార్. కొత్త కప్పులు వస్తే వీడెందుకు వెళ్ళడం? వాళ్ళు ప్రైవేట్ వీడియోస్ రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుంటాడు సార్. నీ ఫ్లాట్కి తీసుకెళ్ళి. చంపేశాడు సార్, చంపేశాడు. ఏంటి? మీకు జరిగింది చూపిస్తా సార్. ఎవడీడు? తెలీదు సార్. సరే, వాడు ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. పేరేంట్రా? కార్తీక్ సార్. ఏం చేస్తుంటావు? ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను సార్. సంతోష్ చనిపోయిన రోజు నువ్వేం చేస్తున్నావు? ఎప్పట్లానే సార్, మార్నింగ్ వాటికి వెళ్ళా, ఆఫ్టర్నూన్ క్లాస్కి వెళ్ళా, నైట్ ఫారెన్సిక్ చదువు పడుకున్నా. సంతోష్ని ఎందుకు చంపావు? నేనెందుకు చెప్తా సార్? మరి దీని సంగతి ఏంటి? నేను జస్ట్ వార్నింగ్ మాత్రమే ఇచ్చా సార్. నువ్వు వార్నింగ్ మాత్రమే ఇవ్వలేదు, ఖచ్చితంగా నువ్వే చంపావు. లేదు సార్, నేను చంపలేదు. ఫోరెన్సిక్ డాక్టర్స్ కూడా చెప్పారు ఒక వెల్ ట్రైన్డ్ పర్సన్ చేశాడు ఈ మర్డర్ అని. ఖచ్చితంగా ఈ మర్డర్ నువ్వే చేశావు. కేసు క్లోజ్ చేయడానికి నన్ను ఇరికించొద్దు, డ్యూటీ కరెక్ట్గా చేయండి సార్.
ఎంత బలుపురా నీకు? ఇన్వెస్టిగేషన్కి పిలిచి చెయ్యి వేయకూడదన్న చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు సార్? చెయ్యి పడితే ఎలా సస్పెండ్ చేయించాలో నాకు బాగా తెలుసు సార్. శాంపిల్స్ తీసుకోండి. ఓకే సార్. నీ పొగరు ఎలా అంచాలో నాకు బాగా తెలుసు. ఊరు దాటాలంటే నా పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి. హాస్టల్లో ఒక్క ఇంచు కూడా వదలకుండా ప్రతి మూల వెతకండి. కార్తీక్ తెలుసా ఈ హాస్టల్లో? తెలుసు సార్. ఎలాంటోడు? ఇంతకుముందు పవన్ కార్తీక్ బయటకు వెళ్ళారు కానీ కార్తీక్ వచ్చాడు, పవన్ రాలేదు సార్. వాడిది సూసైడ్ అన్నారు కానీ హాస్టల్ అందరికి కార్తీక్ చంపాడు అనుకున్నాం సార్. మావయ్య, మర్డర్ ఇక్కడే జరిగింది మావయ్య. ఫోరెన్సిక్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. DNA కూడా మ్యాచ్ అయ్యింది. కార్తిక్ షర్ట్ మీద ఉన్న బ్లడ్ శాంపిల్స్ సంతోష్ శాంపిల్స్తో మ్యాచ్ అయ్యాయి. షూ మీద దొరికిన సాయిల్ శాంపిల్స్ కూడా 100% మ్యాచ్ అయ్యాయి సార్. తప్పించుకోవడం వాడి వల్ల అవును. కార్తీక్ని చూసావా? లేదు సార్, చూడలేదు. ఏంటి వెనక్కి వెళ్ళిపోతున్నాడు? రే రే రే, నువ్వు కార్తీక్ని చూసావా? గ్రౌండ్లో చూశాను సార్. మొత్తం అంతా ప్లాన్ చేశాను. తను చంపడమే లేట్ ఇంకా. అరే నీకోసం పోలీసులు వచ్చారా? అవునా? నేను స్టార్ట్ అవుతాను. సారీ సార్. కార్తీక్ వచ్చాడా? రాలేదు సార్. వస్తే ఈ నెంబర్ కాల్ చేయండి.
ఇమీడియట్గా ట్రాక్ చేసి లైవ్ లొకేషన్ పెట్టు. ఓకే సార్. ఛాలెంజ్ కోసం వచ్చా. ఛాలెంజ్ యాక్సెప్ట్. దా చూసుకుందాం. డానియల్ ఎవరినో చేస్తున్నాడు. అవునా? వెంటనే ఆ కార్తీక్ నాపండి, లేకపోతే ఆ డానియల్ని చంపేస్తాడు. ఓకే సార్. డౌన్. కత్తి కింద పడే, కత్తి కింద పడే. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. నేను జైలుకి వెళ్ళినా పర్లేదు, వీడిని మాత్రం నా చేతులతోనే చంపేస్తా. చట్టాన్ని చేతిలో తీసుకుందాం అనుకుంటున్నావా? చంపేస్తానంటున్నావా? ఎందుకు చంపారా వీడిని? నాకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ ఉంది. రే 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 డానీ, రే రే డానీ, రే 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 ఏమైందిరా? ఎవరు చేశారు ఇది? రే రే డానీ రే.
రే వద్దురా. డానీ ఎందుకురా ఇవన్నీ చేస్తున్నావు? రే Blood is precious. Don't waste. అది వాడు చూశాడు, నచ్చలేదు. నేను చేసేదానికి వాడు ఎవిడెన్స్ అయ్యాడు. మరి ఎవిడెన్స్ని ఇరేజ్ చేసేయాలిగా. మరి శాంపిల్స్ ఎందుకు వాడితో మ్యాచ్ అయ్యే? అక్కడి నుండి ఆ బాడీ తీసుకెళ్ళి దూరంగా అడవిలో పడేశా. పోదాంపా. ఇలాంటి సైకోగాళ్ళు జనాల మధ్య ఉండకూడదురా. నిన్న ఎక్కడ ఉంచారో నాకు బాగా తెలుసు. ఇద్దరి మధ్య ఏం జరిగింది? వాడిని ఎందుకు చంపాలనుకున్నావు? నా బెస్ట్ ఫ్రెండ్ పవన్. ఒకరోజు ఏం జరిగిందంటే 6 నెలల క్రితం కిందకి వెళ్దామా? పద. తర్వాత ఏం జరిగిందంటే సెల్ఫీ అని చెప్పి కిందకి తీసుకెళ్ళా. ఎవరు ఏమైనా బ్రో అసలు ఎందుకు కట్టేశారు అలాగే?
ఎవడ్రా నువ్వు? ఎందుకు కొడుతున్నావు? చంపడానికి రీజన్ ఎందుకు? ఆగు, కదిలితే చంపేస్తాడండి. వద్దు వద్దు. ఎవడరా నువ్వు? ఏం కావాలి? డెత్. అది నువ్విస్తావు, వీడిస్తాడు. మీరే డిసైడ్ చేసుకోండి. వద్దు, పనేం చేయొద్దు, పనేం చేయొద్దు. అయితే నువ్వే చచ్చిపో. వద్దు వద్దు. సరే, అయితే వీడినే చంపేస్తా. పవన్ వద్దు, పవన్ పవన్ నువ్వు వద్దు. అన్యాయంగా చంపేశాడు సార్. వీడు చచ్చేవాడు, నీ ఫ్రెండ్ చచ్చాడు. ఇప్పుడు నేను వదిలేస్తే పోలీసులు పట్టిస్తావా? నా చేతులతోనే చంపేస్తా నిన్ను. షబాష్, నచ్చింద్రా. ఈ లోపల నువ్వు నాకు కనిపిస్తే నేనే చంపేస్తారా నిన్ను? చూస్తున్నా. చేస్తున్న నేరాలకి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తా. కార్తీక్, ఎవరు నువ్వు? అదే చెప్తా, రా ముందు కూర్చో. నేనెవరో నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు. అర్థం కాలా? నీ కేసు డీల్ చేసిన ఆఫీసర్ మా మామయ్యది. ఇన్ఫ్యాక్ట్ ఒకరోజు మీ హాస్టల్కి కూడా వచ్చా. ఇంతకీ నీది నీ గర్ల్ ఫ్రెండ్ది హోటల్ వీడియో ఏమైంది? నువ్వే లేదా, వాడే నిన్నేచాడా? అసలు ఎవరు వేసారా? మరి ఎందుకు గెటప్ వేయించావు? పవన్ చనిపోయిన తర్వాత నుండి డానియల్ కోసం 6 monthsలో వైజాగ్లో వెతకని చోటంటూ లేదు. అయితే ఒకరోజు డానియల్ని సంతోష్ని ఒక హోటల్ దగ్గర చూశాను. డానియల్కి డైరెక్ట్గా కనిపిస్తే చంపేస్తాడని, సంతోష్ని గెలిగితే డానియల్ బయటకు వస్తాడని మధుకి లేడీ గెటప్ వేయించి సంతోష్ నెంబర్ తెలుసుకుని వాడిని ఫాలో అయ్యి డానియల్ ఇల్లు తెలుసుకున్నా. సెకండ్ అటెంప్ట్ మొత్తం ప్లాన్ చేశా, కానీ ఈలోపే సంతోష్ని చంపేశాడు. పోలీసులేమో నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. పోలీసులు నన్ను ఇంట్రోగేట్ చేసిన డానియల్ దొరికిపోతాడు. డానియలే డైరెక్ట్గా దొరికిపోయినా నా ఇన్ని రోజుల నిరీక్షణ వృధా అవుతుందని నా చేతులతోనే చంపేద్దామని వాడి కోసం బయలుదేరాను. తర్వాత జరిగింది నీకు తెలిసిందే. ఓకే బ్రో, ట్రైన్ వచ్చింది, నేను వెళ్తా. సరే బాయ్. హాయ్ సార్. హాయ్ సార్.
ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, మీరు? నేను బాగానే ఉన్నా. సార్ ఏంటి సార్, ఆ స్టూడెంట్ మర్డర్ కేసులో ఫైనల్ బిడ్డేట్ వచ్చినట్టుంది? అవును సార్, రీసెంట్గానే అయింది. అయినా ఆ కండిషన్ ఏంటి సార్? నేను ఎప్పుడు వినలేదు. అది ఆటో ఎరోటిక్ యాసెక్సియేషన్ ఆర్ యాసెక్సియోఫీలియా అంటారు సార్. బ్రెయిన్కి బ్లడ్ సప్లై రిస్ట్రిక్ట్ చేయడం వల్ల సెక్సువల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఏంటో సార్, విచిత్రంగా ఉన్నారు మనుషులు. అంతే సార్.